అందరికీ నమస్కారం అండి. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక సామాన్య వ్యక్తికి అనారోగ్యం కారణంగా ఉండడంతో నేను నా దృష్టికి ఒక అంశం రావడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఆ ఆరోగ్యశ్రీలో ప్రజలకు లబ్ధి కూర్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి లేకపోతే అంటే ఆరోగ్యశ్రీతో పాటు కొంత ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావాల్సింది, చెక్కులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మంచిగా ఉందా, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు మంచిగా ఉందా? ఈ రెండు వేరియేషన్ చూసుకుంటా అంటే, నాకు తెలిసినంత వరకు నేను చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు అయితేనంటే సామాన్యులకు కూడా వైద్య సదుపాయం కల్పించడానికి వీలుగా ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్ట్ ఎవరైతే పేషెంట్ ఎవరైతే ఉంటారో, అనారోగ్య బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబం మొత్తం అధిక వ్యక్తంలో అమౌంట్ వేచించాల్సి వస్తుంది. దానివల్ల నిరుపేదలు అందరూ కూడా వైద్యానికి దూరం అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో చేకూర్చాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల లక్షల రూపాయలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సామాన్యులు లక్షల రూపాయలు కట్టలేకపోతున్నారు. కనుక వారందరూ కూడా వైద్యానికి నాణ్యమైన వైద్యానికి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. కనుక అధికారులు అందరూ కూడా దృష్టి సాగించి ఆరోగ్యశ్రీ అమలు చేసే విధంగా చూస్తారని కోరుకుంటున్నాను. మీకు ఎవరైతే ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది, మీకైతే ఆరోగ్యశ్రీ పైన మీకు తెలిసిన అంశాలు ఏమైనా ఉంటాయంటే నా కామెంట్ బాక్స్లో చెప్పగలరని కోరుకుంటున్నాను.